మనిషి ఆలోచనలు ఎలా ఉంటే అతని జీవితం ఎలా ఉంటుంది అన్నదానికి మన ఆచార్య చాణక్యుల వారు కొన్ని విషయాలను అయితే చెప్పారు. మరి అవేంటో ఈ వీడియోలో చూసేద్దామా? వీడియోను పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ జీవితంలో ముందుకు వెళ్ళలేడు. అలాంటి వారిని మన జీవితంలో దూరంగా ఉంచడం కూడా చాలా మంచిది. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ తన ఎదుగుదలకు కావలసిన మార్గాలను కనుక్కుంటూనే ఉంటాడు. మన ఆలోచనలు, మన లక్ష్యాలు అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఇంత నిశ్శబ్దంగా పనిచేస్తే ఫలితం అంత గట్టిగా వినిపిస్తుంది. ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉండే పరిస్థితులు, మనుష్యులు, వీళ్ళు మన భవిష్యత్తుకి మూలకరణం అవుతారు. ఎప్పుడైతే తప్పుడు వ్యక్తులతో ఉంటూ ఉంటామో మన జీవితం కూడా తప్పుదారిలోకి వెళ్ళే అవకాశం ఉంది. సరైన వ్యక్తులతో స్నేహం మన ఎదుగుదలను వేగవంతంగా చేస్తుంది. జీవితంలో ఎంతటి కష్టాన్నైనా భరించగలిగేలా ఉండాలి. షార్ట్ కట్స్తో వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలవదు. కష్టపడి సాధించిన విజయం మాత్రం ఎప్పటికీ మనతోటే ఉంటుంది. స్వాభిమానాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. డబ్బుల కోసమో లేదా మరొకరి కోసమో మన విలువను ఎప్పుడూ ఎక్కడ తగ్గించుకోవద్దు. సమయం విలువ తెలుసుకుని మెలగండి. ఒక్కసారి వెళ్ళిపోయిన సమయం తిరిగి రాదు. చాణక్యుల వారు జీవితంలో మౌనానికి మించిన ఆయుధం లేదని అంటారు. ఎందుకంటే ఎక్కువగా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఎప్పుడూ మౌనంగానే ఉంటారట. మాకు అన్నీ తెలుసు అనేవాళ్ళే ఎక్కువగా తప్పులను చేస్తూ ఉంటారని ఆయన అంటారు. కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ జీవితాన్ని నాశనం చేస్తాయి. ప్రశాంతంగా, శాంతంగా ఉంటేనే స్పష్టత అనేది వస్తుంది. కోపంలో ఉన్న వ్యక్తి తనను తాను కంట్రోల్ కోల్పోతాడు. కాబట్టి ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటాడు. కేవలం ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకుని దానిపై దృష్టి పెట్టిన వాడు మాత్రమే ఖచ్చితంగా గెలిచి తీరుతాడంటాడు చాణక్య. వివిధ రకాల లక్ష్యాలను పెట్టుకుని దానికోసం శ్రమించేవాడు దేనిలోని విజయాన్ని సాధించక మధ్యస్థంగా మిగిలిపోతాడని ఆయన ఉద్దేశం. చివరిగా చాణక్య ఒక మాట చెప్తారు: మన జీవితానికి మనమే బాధ్యత వహించాలి. ఎందుకంటే మన నిర్ణయాలే మన భవిష్యత్తుని నిర్మిస్తాయి. కాబట్టి జీవితంలో విజయం అంటే అదృష్టం కాదు, మన నిర్ణయాలు, మన విలువలు, అవే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి.